హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనకు రెస్టారెంట్ స్టైల్ చికెన్ మంచూరియన్. ఈ రెసిపీని నేను ఇంట్లోనే ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని నేను కొంచెం స్పైసీగా ఉండేలా చేయబోతున్నాను. మనం రెస్టారెంట్లో చికెన్ మంచూరియా ఏ విధంగా ఉంటుందో అదే టేస్ట్తో మనము ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని మనకు 1/2 kg మనకు బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగి 2 times కడగాలి. కడిగిన తర్వాత అందులో ఒక 2 tablespoons మనకు కారపొడి వేసుకోవాలి. ఒక 1 tablespoon మనకు సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా మనకు ఒక 1/2 tablespoon మనకు బ్లాక్ పేపర్ అంటే మనకు మిరియాల పొడి వేసుకోవాలి. ఒక 1 tablespoon మనకు జింజర్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1 tablespoon మనకు సోయా సాస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 eggs మనకు 2 eggs ఈ విధంగా కొట్టి వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మనకు కలుపుకున్న తర్వాత అందులో మనకు ఒక 2 tablespoon మనకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒక 1 tablespoon మనకు మైదా పిండి వేసుకోవాలి. వేసుకొని పిండి మొత్తము కలిసేటట్టు కలుపుకోవాలి. మనకు ఈ పిండి వేయడం వల్ల మనకు చికెన్ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. తర్వాత మనకు ఆయిల్ హీట్ చేసుకొని మనకు అందులో ఇట్లా 1 by 1 ఇట్లా వేసుకోవాలి. మనకు గ్యాస్ అనేది మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి. అప్పుడైతేనే మనకు చూడండి, మనకి ఈ విధంగా వస్తే మనకు ఒక గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనకు ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం ఇలా తీసుకున్న తర్వాత అదే కడాయిలో నూనె తీసేసుకొని ఒక 2-3 tablespoon మనకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత అందులో ఒక 1 tablespoon మనకు జింజర్ ముక్కలను మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలను చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా మనకు గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, కొత్తిమీర, కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా మనకు బ్లాక్ పేపర్ పౌడర్ వేసుకొని కొంచెం మనకు సోయా సాస్ ఒక 1 tablespoon సోయా సాస్, టమాటో సాస్, తర్వాత మనకు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని తర్వాత మనకు కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అది ఒక 1 tablespoon మనకు కలుపుకొని కొద్దిగా పోసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. మనకు ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొంచెం వాటర్ అనేది వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు ఫ్రైడ్ చికెన్ ఉంటుంది కదా, అది ఇందులో వేసుకొని మనకు ఒక 2-3 minutes మనకు హై ఫ్లేమ్ పెట్టేసుకొని మనకు గ్యాస్ అనేది హై ఫ్లేమ్ పెట్టేసుకొని మనకు కలుపుకోవాలి. అంతే, మనకు చికెన్ మంచూరియా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.